వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెల 12న జరిగే ప్రజా ఉద్యమం విజయవంతం చేద్దాం. బండి ఆత్మకూరు మండలం పలు గ్రామాలలో వన్యప్రాణుల సంరక్షణపై ఫారెస్ట్ అధికారులు అవగాహన. బండి ఆత్మకూరు మండల కేంద్రంలో రక్తదాన శిబిరం. కడప అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాల్లో ప్రభుత్వ లాంఛనాలతో చాదర్ సమర్పణలో పాల్గొన్న ఎన్ఎండి ఫిరోజ్. స్కార్పియో ప్రమాదం, డివైడర్ను ఢీకొని వ్యక్తి మృతి. నంద్యాలలో శివపార్వతుల కళ్యాణం. నంద్యాల పట్టణంలో జరిగిన వాల్మీకుల మౌన దీక్షకు భారీగా తరలివచ్చిన వాల్మీకి సోదరులు. ఎర్రచందనం చెట్లను అడ్డగోలుగా నరికి వేస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే జై జగన్ జై జగన్ జై జగన్ జై. పోరాడదాం 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 పోరాడదాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. అందరికీ నమస్కారం. ఈరోజు మా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆఫీస్ నందు 12వ తేదీ జరగబోయే ప్రజా ఉద్యమానికి, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమానికి ఈరోజు ఇక్కడ పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. అనివార్య కారణాలంటే తుఫాను ఇబ్బంది ఉండడం వల్ల 4వ తేదీ జరగవలసిన కార్యక్రమాన్ని 12వ తేదీకి మార్చడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసే దుర్మార్గమైన పాలనలో అత్యంత రాక్షసమైన పాలన ఏది అంటే మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ చేయడం. ఎక్కడైనా సరే విద్యా వైద్యం ప్రజలకు అవసరమైంది. మన రాజ్యాంగంలో చూసినా సరే ప్రాథమిక హక్కుల్లో ఉండేది ఈ రెండింటిని మా జగనన్న ఎంతో ఉత్తమంగా భావించి విప్లవాత్మకమైన మార్పులు, చరిత్రలో ఏ నాయకుడు చేయనటువంటి విప్లవాత్మకమైన మంచి మార్పులు చేసిన వ్యక్తి మా జగనన్న. ఎడ్యుకేషన్లో ఎన్ని రకాలుగా చేశారు. ఇంగ్లీష్ మీడియం అనుకోండి, బైజూస్ టెక్నాలజీ అనుకోండి, ఈ రకంగా ఎన్నో చేశారు. అలాగే మెడికల్ కాలేజీలను కూడా 17 మెడికల్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా అందరినీ తీసుకొని వచ్చి మెడికల్ కాలేజీ పర్మిషన్స్ తీసుకొని మొదలు పెడితే దాన్ని దాచుకో దోచుకో, దోచుకో దాచుకో, ఈ స్లోగన్తో చంద్రబాబు నాయుడు ఎంతో అవసరమైనటువంటి మెడికల్ కాలేజీలను కూడా పీపీపీ మోడ్లో ప్రైవేట్ వాళ్లకు ధారాదత్తం చేయడం, పేదలకు విద్య నుంచి వైద్యం నుంచి దూరం చేయడం అమానుషం. దానికి వ్యతిరేకంగా మా జగనన్న పిలుపు మేరకు 12వ తేదీ ఉదయానంద హాస్పిటల్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా బయలుదేరి అక్కడ మేము వినతి పత్రం ఇచ్చి ఈ ప్రైవేటీకరణను ఆపేంత వరకు మా ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పడము,
వాళ్లకు ఇవ్వడము, అలాగే మా జగనన్న రాష్ట్రపతి గారికి కోటి సంతకాల సేకరణ ద్వారా రాష్ట్రపతి గారికి సమర్పించడము, అడగడము. మీ ద్వారా నేను అందరికీ తెలుపుతా ఉన్నాను, ప్రైవేటీకరణ జరిగేంత వరకు, అది మానుకునేంత వరకు మేము జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో ఈ ధర్నాలు చేస్తూనే ఉంటాము. మీ ద్వారా నేను ఇంకోటి రిక్వెస్ట్ చేస్తాను, ఎవరైతే పీపీపీ మోడ్లో ఎవరన్నా తీసుకోదలుచుకుంటే మా జగనన్న ఆదేశాల ప్రకారము మీరు తీసుకుంటే కూడా రాబోయేది మా ప్రభుత్వము. మేము ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వపరం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి రెడీగా ఉన్నామని చెప్పి తెలుపుతా ఉన్నారు. ప్రైవేటుగా తీసుకునే ప్రతి వ్యక్తికి నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, దయచేసి మీరు పాల్గొనవద్దు. పాల్గొనడం వల్ల మీరు నష్టపోతారు. ఇది ప్రజలకు మంచి చేసే కార్యక్రమం కాదు పీపీపీ మోడ్లో. కాబట్టి నేను మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైనా కొన్ని పేర్లు అయితే వినపడతా ఉన్నాయో వాళ్ళు తీసుకోవాలని మీ ద్వారా వాళ్ళకు నేను క్లియర్గా చెప్తా ఉన్నాను. ఎవరైనా సరే దీంట్లో పాలు పంచుకుంటే మీరు నష్టపోతారు తప్ప ప్రజలకు మంచి చేయడం కోసం మేము రద్దు చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ మరొక్కసారి నంద్యాల ప్రజలకందరికీ నేను విన్నవించుకునేది ఏమంటే 12వ తేదీ జరగబోయే మా ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొని దాన్ని జయప్రదం చేయవలసింది కోరుకుంటా ఉన్నాను. నమస్కారం. మన ఊరి గ్రామ ప్రజలు తెలియజేయమనగా అడవి శాఖ వాళ్ళు చెప్పిన మాట చెప్తాడా, మన ఊరి గ్రామ ప్రజలకు అగ్గిపెట్టే కానీ నీళ్లు కానీ కొండకు పోకూడదు. 2వ తేదీ అంటే ఆవులు కానీ గొర్రెలు కానీ పరుగుళ్ళు కానీ కొండలేకి పోకూడదు. 3వ తేదీ అంటే అడవిని అంటే రాదు. 4వ తేదీ అంటే ఉస్తులు కానీ ఉలలు కానీ పెట్టకూడదు. మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలకందరికీ అటవీ శాఖ వారి విజ్ఞప్తి మరియు హెచ్చరిక. అడవులను నరకటం, మేకలు పశువులను అడవులలోకి తీసుకువెళ్లటం పూర్తిగా నిషిద్ధం. అదేవిధంగా చెట్లను నరకటం, వెదురు బొంగులు తోలటం, వీటన్నిటి కూడా పూర్తిగా నిషేధించడం జరిగింది. అదేవిధంగా అడవి జంతువుల సంరక్షణ మనందరి బాధ్యత. దీన్ని గుర్తెరిగి ప్రజలు అడవి జంతువులను వేటాడడం కానీ ఏవీ చేయకూడదని అటవీ శాఖ వారి హెచ్చరికను జారీ చేస్తున్నాం. అదేవిధంగా ఇటువంటి నేరానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియపరిచిన వారికి తగు పారితోషికాన్ని కూడా అందిస్తామని అటవీ శాఖ వారి నుంచి తెలియజేస్తున్నాం. వారి యొక్క పేర్లు కానీ వారి యొక్క అడ్రస్ కానీ చాలా గోప్యంగా ఉంచుతామని కూడా మీకందరికీ సవినయంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ ప్రజలకందరికీ తెలియజేయటం ఏమనగా, రక్షిత అడవి ప్రాంతం, రిజర్వ్డ్ అడవి ప్రాంతంలో సంచరించేటువంటి సందర్భంలో సంచరించడం అనేది పూర్తిగా నిషేధం. అదేవిధంగా అడవికి నిప్పు పెట్టేటువంటి పరికరాలు, అగ్గిపెట్ట అలాంటివి ఏవి కూడా అడవులలోకి తీసుకువెళ్లడం అనేది పూర్తిగా నిషేధించడం జరిగింది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే గ్రామ ప్రజలకు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే తెలియజేయటమనగా, పొలాలకు కరెంటు పెట్టడం కానీ ఉక్కులు తొలగించడం కానీ ఇవన్నీ కూడా శిక్షార్హమైనవి. కాబట్టి వీటిని పూర్తిగా నిషేధిస్తున్నారు. సో దీన్ని అందరూ హెచ్చరికగా భావించి అటువంటి కార్యక్రమాలకు ఎవరు కూడా పాల్గొనవద్దని, ఒకవేళ పాల్గొన్న పక్షంలో 7 సంవత్సరాలపైన జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా దీన్ని గుర్తెరిగి తదనుగుణంగా నడుచుకోవాలని గ్రామ ప్రజలందరికీ మరొకసారి తెలియజేస్తున్నాం.
నెక్స్ట్ సర్వైవ్ అవ్వాలి అంటే మనలో ఎవరో ఒకరు మనం బ్లడ్ ఇస్తేనే ఆ పాపకు నెక్స్ట్ లైఫ్. ఇలాంటి ఎంతో మంది పిల్లలు ఉంటారు, ఎంతో మందికి అవసరం వాళ్ళ ప్రాణాలు నిలబడాలంటే మనం ఈ రోజు బ్లడ్ ఇస్తేనే. సో మీరు ఇచ్చే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి, మీ వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళందరినీ మోటివేట్ చేయండి. ఈవినింగ్ క్యాంప్ అయ్యే లోపల వీలైనంత మందితో ఇప్పించడానికి ట్రై చేయండి. ఇలాంటి ఎంతో మంది పిల్లల ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను, కోరుతున్నాను. గౌరవ జానీ నీని గారు, ఆర్డీఓ గారు, పాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ కడప గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే రాజకీయ
నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయక్ గారు, అఫ్జల్, జావీద్, అస్మా గారికి మన్సూర్ గారిని, హఫీజ్ గారిని, వెనకాల ఉండే నాయకులకు దయచేసి భక్తాదులందరూ సహకరించండి. ఇక్కడ ఈ స్టాండ్ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టండి సార్, దయచేసి ప్లీజ్. ఈ స్టాండ్ తీసుకొని వచ్చి సెంటర్ లో పెట్టండి. मोबाइल हटा दो, क्या हटा दो।
వాల్మీకులు ఎస్టీలుగా ఉన్నటువంటి విషయంలో ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నీలం సంజీవరెడ్డి గారు ప్రాంతీయ వ్యత్యాసం చూసి ఏజెన్సీ నాన్ ఏజెన్సీని 2 విభాగాలుగా విభజించి ఏజెన్సీలో ఉన్నటువంటి వాల్మీకులనేమో ఎస్టీలుగా మరి నాన్ ఏజెన్సీలో ఉన్నటువంటి వారిని బీసీలుగా విభజించి ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు వాల్మీకులను ఎస్టీలుగా పునరుద్ధరించమని నిర్ణయిస్తున్నప్పటికీ 67 సంవత్సరాలుగా పాలకులు అందించి మోసం చేస్తున్నారు. కానీ 2017లో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు హిందూ సభలో అధ్యక్షుడు వాల్మీకులను ఎస్టీలుగా ప్రభుత్వం కూడా 2023లో అసెంబ్లీలో కేవలం రాయలసీమలో ఉన్నటువంటి కోయలను మాత్రమే ఎస్టీలుగా చేయాలని చెప్పి తీర్మానం చేసి పంపడం జరిగింది. అది కూడా రిటర్న్ చేయడం జరిగింది కేంద్రం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఎలక్షన్లో మీ ఎస్టీ పునరుద్ధరణ అంశం నా దృష్టిలో ఉంది, నేను గతంలో తీర్మానం చేశాను, కేంద్రంతో మాట్లాడతాను, పార్లమెంటులో ప్రవేశపెట్టి మీకు న్యాయం చేస్తామని చెప్పి ఆనాటి నుండి దాదాపుగా సంవత్సరం గడుస్తున్నప్పటికీ కూడా వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. ఈ నెల 12న జరిగే ప్రజా ఉద్యమం విజయవంతం చేద్దాం. బండి ఆత్మకూరు మండలం పలు గ్రామాలలో వన్యప్రాణుల సంరక్షణపై ఫారెస్ట్ అధికారులు అవగాహన. బండి ఆత్మకూరు మండల కేంద్రంలో రక్తదాన శిబిరం. కడప అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాల్లో ప్రభుత్వ లాంఛనాలతో చాదర్ సమర్పణలో పాల్గొన్న ఎన్ఎండి ఫిరోజ్. స్కార్పియో ప్రమాదం డివైడర్ను ఢీకొని వ్యక్తి మృతి. నంద్యాలలో శివపార్వతుల కళ్యాణం. నంద్యాల పట్టణంలో జరిగిన వాల్మీకుల మౌన దీక్షకు భారీగా తరలివచ్చిన వాల్మీకి సోదరులు. ఎర్రచందనం చెట్లను అడ్డగోలుగా నరికి వేస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.